విశాఖ జిల్లా భీమిలిలో గంటా శ్రీనివాసరావు చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఒక మసీదులో గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజ ఓటర్లని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ అభ్యర్థి భరత్ ఫోటోలతో ఉన్నటువంటి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. గంటా శ్రీనివాస్ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనిపించలేదని, ఇప్పుడు ఎన్నికల వేళ ఇలా ప్రలోభ పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు చెప్పండి. గంటా శ్రీనివాసరావు చీప్ పాలిటిక్స్ ను మధురవాడ ప్రజలు మరొకసారి చూశారు. వాస్తవానికి రంజాన్ సందర్భంగా సహజంగా ముస్లిం సోదరులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక భిన్నంగా ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలను పట్టించుకొని గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా ఏదైతే ముస్లిం సోదరులకు కొందరికి స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే దానిపై ఒకవైపు ఎంపీ అభ్యర్థి భరత్, మరోవైపు గంటా శ్రీనివాసరావు స్టిక్కర్లను అతికించి ఇవ్వడం పట్ల ముస్లిం సోదరులే అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి గతంలో ఈ ప్రాంతంలో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా తిరిగి పెద్ద ఎత్తున భూములను దోపిడీ చేశారు. 2014లో హుదూద్ సమయంలో ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన అనుచరులు భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేయడంతో ఇప్పుడు కూడా 22A చాలా ప్రైవేట్ భూములు, అలాగే ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా ఉండడంతో ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలాంటి దశలో ఈ రకంగా ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ప్రజలు ఏమాత్రం కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పడమే కాకుండా ఈ స్టిక్కర్లతో ఉన్న ఈ అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ గంటా శ్రీనివాసరావు నిన్నటి నుంచి భీమిలి ప్రాంతంలో చీప్ పాలిటిక్స్ ప్రారంభించారు. కొందరు నాయకుల్ని ప్రలోభ పెట్టి వారికి ధనం అలాగే ఇతర మార్గాలను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నాయకులు ఏమాత్రం కూడా లొంగిపోవడంతో ఈ రకంగా మత ప్రచారంలో భాగంగా కూడా ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. దీనిపై కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. హరిత, థ్యాంక్ యూ రామచంద్రరావు.